అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మీ కొరకు దేవుడు ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరిచాడు. నన్ను ఒక బూరగా వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యాన్ని జాగ్రత్తగా వింటే నీవు జీవిస్తావు. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించి జీవించాలని ఈ మాటలను మీతో పంచుకుంటూ ఉన్నాను. దేవుడు పిల్లలైన మనలను వాక్యము వినాల్సిందిగా కోరుతూ ఉంటాడు. నాలో నీ వాక్యం లేకపోతే, నాలో పరిశుద్ధాత్మ లేకపోతే యావేషు సర్పమైన సాతానుడు వచ్చి యుద్ధము చేస్తూ ఉంటాడు. నాతో యుద్ధము చేయడానికి నాకు శక్తి లేకపోతే యావేషు వాడిలాగా ఏడుస్తూ ఉండాలి. కాబట్టి నాకు ఈ నష్టము జరిగింది, నాకు ఆరోగ్యము సరిగా లేదు, నాకు నెమ్మది లేదు, నేను నమ్మిన వాడే నాకు మోసం చేస్తూ ఉన్నాడు, నేను డబ్బు ఇచ్చిన వాడే నాకు వ్యతిరేకి అయ్యాడు, నా కడుపున పుట్టిన వాడే నాకు విరోధి అయ్యాడు, ఈ పనికి రాని వాతావరణము పరిస్థితులు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నేను ఏ పని చేస్తున్నా సంఘములో ఈ అవలక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నాకే కాదు, మీకు కూడా. కాబట్టి ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది ఏంటంటే, వాక్యాన్ని విని దాన్ని గ్రహించాలి. గ్రహించి ఆ వాక్య ప్రకారముగా జీవించాలి. ఈ రోజుల్లో చాలామంది వాక్యాన్ని వింటున్నారు, కానీ వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ ఆ వాక్య ప్రకారము జీవించడం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న కొన్ని నిమిషాలు మీ ఆత్మ బలపడడానికి నేను దేవుని యొక్క మాటలను వెతికి ప్రార్థిస్తూ ఇవి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి గూఢమైన అర్థాలను, వాక్యాలను వెతికి చెప్పేవారు చాలా అరుదు, అంటే చాలా తక్కువ మంది. కాబట్టి దేవుడు ఈ అవకాశాన్ని ఈ ప్రేయర్ వారియర్స్ చర్చ్ సంఘ కాపరికి అనుగ్రహించి ఆయన ద్వారా ఆత్మీయ బలపడడానికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యమే మనకు పునాది. కాబట్టి ఆ వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి? వాక్యం. ఆ రీతిగా నీవు జీవిస్తే దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటుంది. వాక్య ప్రకారం నీవు జీవిస్తే ఎవరుంటారండి? నీలో దేవుని వాక్యం ఉంటే దేవుడు నీలో జీవిస్తాడు. దుష్టుని జయించే శక్తి నీకు దేవుడు ప్రసాదిస్తాడు. కాబట్టి వాక్యాన్ని వినడమే కాదు, దాని ప్రకారము జాగ్రత్తగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఎవరితోనూ మాట్లాడకూడదు. మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపించినా వారిని మనం డిస్టర్బ్ చేయకుండా మీరు ఆ పిల్లలను బయటికి ఎత్తుకొని వెళ్ళి అక్కడున్నా కూడా మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. వాక్యము నిన్ను నీ బాధలో నుండి విడిపిస్తూ ఉంది, నెమ్మదిని కలిగిస్తూ ఉంది, సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని నీవు జాగ్రత్తగా గ్రహించి జీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.